రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు మంత్రి సీతక్క. దేవుడి పేరుతో ఓట్లు అడిగే బీజేపీ అగరబత్తిపై జీఎస్టీ వసూలు చేస్తుందని విమర్శించారు. భారతదేశం హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనమన్నారు. బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. బీజేపీ బీఆర్ఎస్ చెప్పే మాయమాటలు ప్రజలు నమ్మద్దన్నారు. బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని శ్రీ గుంజేడు ముసలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సీతక్క. మాకుండే సర్వే ప్రకారం ఇంకొకటి వస్తే బోనస్, కానీ 14 అయితే పక్కా 14 సీట్లలో మేము గెలవబోతున్నాం. దాదాపు 1.5 మంత్ దాదాపు ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏ పథకాన్ని కూడా మేము ఆపం. మేమేం బిల్డింగ్లు కట్టేది లేదు, భవంతులు కట్టి ఇది నేను కట్టినా మంచిగా ఉన్న బిల్డింగ్లను కూడా కట్టేది లేదు. మాకు అవసరం మేము పేదలకు ఇవ్వాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడమే లక్ష్యము. అయినప్పటికి కూడా 100 రోజులలో ఇండ్ల 13,500 ఇండ్లు ప్రకటించడం, 500 గ్యాస్ సిలిండర్ స్టార్ట్ అయింది, 200 యూనిట్ల కరెంటు స్టార్ట్ అయింది, మహిళలకు ఉచితంగా బస్సు, 10 లక్షల మరి ఇన్సూరెన్స్, మన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినాం. వాళ్ళు 10 ఏళ్ళ నుండి మాలాంటి పథకాలు తేలేక పేదల మీద ధరలు పెంచి, బస్సు రేట్లు పెంచి, కరెంటు రేట్లు ఇళ్లల్లో ముక్కుబిండి వసూలు చేసి, గ్యాస్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. కాబట్టి ఇవాళ వచ్చి బయటకు వచ్చి భాగవతాలు చేస్తారు. వాళ్ళు ఎన్ని భాగవతాలు చేసినా కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటేస్తారు.